హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉత్తరాంధ్ర బ్లాగ్స్. ఈరోజు అయితే మన ఛానల్లో టేస్టీగా క్రిస్పీగా కరకరలాడే కొత్తిమీర వడలను అయితే తయారు చేసుకుందాము. ఇవి చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఇది మహారాష్ట్ర స్టైల్ డిష్ అండి. అక్కడ ఎక్కువ మంది ఇది చేసుకుంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వడలు తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా 2 పెద్ద సైజు కొత్తిమీర కట్టలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే దీన్ని కట్ చేసుకుందాము. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. కొత్తిమీర అయితే కాడలతోనే కట్ చేసుకోవాలి, అప్పుడే కొత్తిమీర వడ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. కొత్తిమీర అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో 1.5 కప్పు శనగపిండిని అయితే వేసుకుందాం. ఒకటిన్నర కప్పు శనగపిండి వేసుకున్నాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని అయితే వేసుకుందాం. తర్వాత దానిలోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకుందాం. వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండికి 1.5 కప్ వాటర్ అయితే వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఎలా అయితే మన దోశ పిండి ఉంటుందో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని కొంచెం సేపు అయితే మనం పక్కన పెట్టుకుందాం. శనగపిండి మిశ్రమం అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని దానిలో 3 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. వేసుకొని దీన్ని కచ్చా పచ్చాగా అయితే దంచుకుందాం. ఈ విధంగా కచ్చాపచ్చాగా అయితే దంచుకోవాలండి. ఈ మసాలాను అయితే మనము శనగపిండి మిశ్రమంలో కనుక కలుపుకుంటే చాలా టేస్టీగా స్పైసీగా అయితే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలో 1/2 కప్పు శనగగుళ్ళను అయితే వేసుకుందాం. వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. వేరుశనగగుళ్ళు అయితే వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని పొడిలా మిక్సీ అయితే పట్టుకుందాం. ఈ విధంగా పల్లీల పొడిని రెడీ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి కలుపుకున్నాక ఇందాక దంచి పెట్టుకున్న మసాలాను అయితే వేసుకుందాం. ఇందులో మసాలాను వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. ఆ మసాలా కొంచెం వేగాక 1 స్పూన్ కారం, నేనైతే కాశ్మీర్ చిల్లీ పౌడర్ అయితే వాడుతున్నాను. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్ అయితే 3 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. ఈ నువ్వులు పల్లీల పొడి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది. మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకుందాం. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే ఇందులో వేసుకుందాం. వేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారా కొత్తిమీర పచ్చివాసన పోయి ఎలా మగ్గిపోయిందో. ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం అయితే వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేంత వరకు ఒకసారి అయితే కలుపుకుందాం. ఈ మిశ్రమం కొంచెం దగ్గర పడేంత వరకు అయితే కలుపుకుందాము. ఈ మిశ్రమం ఉండలు కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో, అడుగు అంటకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకుందాం. వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం.
ఈ విధంగా ఉండలా అయితే కట్టాలండి. మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేద్దాము. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేశాక ఇందాకలు చేసుకునే మిశ్రమాన్ని అయితే ఈ ప్లేట్లో వేసుకుందాం. ఈ విధంగా మిశ్రమాన్ని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొంచెం సేపు అయితే చల్లారనిద్దాము. ఇప్పుడు ఈ మిశ్రమం మీద కొంచెం నువ్వులు అయితే వేసుకుందాం. మిశ్రమం అయితే చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుందాం పీసెస్గా. ఈ విధంగా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఒకవేళ కొత్తిమీర కనుక బయటికి వస్తే కనుక ఎడ్జెస్ అయితే మనం చేసుకుందాము. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఎడ్జెస్ ఏమైనా వస్తే ఈ విధంగా అన్ని పీసెస్ని అయితే చేసుకొని పెట్టుకుందాం. ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం సేపు అయితే వేడెక్కనివ్వాలి. ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పీసెస్ని అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై అయితే చేసేసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. దీనిలో నువ్వులను పల్లీల పొడి వేసుకున్నాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కొత్తిమీర వడలు అయితే రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చాలా క్రిస్పీగా కూడా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి మీ పిల్లలకి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.